దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే వాక్యము చెప్పినట్లుగా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడైన యేసయ్య తిరిగి లేచాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మరణము ఆయనను బంధింపనేరదు, సమాధి ఆయనను బంధింపనేరదు, పాతాళము ఆయనను బంధింపనేరదు. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాడు. సమాధిలో నుండి ఆయన తిరిగి లేవగానే ఆ పునరుత్థానపు శక్తికి, ఆ సమాధికి అడ్డంగా పెట్టినటువంటి పెద్ద రాయి సైతము ఆయన లేవగానే అది తలుపు తెరుచుకున్నట్లుగా తెరవబడిందంట. కొట్టు గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఓ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువా, నిన్ను ఆపడానికి నాకు ధైర్యము చాలదు, నిన్ను ఆపడానికి నాకు బలము చాలదయ్యని దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆ కొండలో ఉన్న రాయి సహితం పక్కకు జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసయ్య లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము ఆయనను బంధింపలేదు. హల్లెలూయా. మరణ బంధకాలు ఆయనను బంధించలేకపోయాయి. హల్లెలూయా. సాతానుడు, దురాత్మలు, మరణము ఏది కూడా ఆయనను ఆపసాలకపోయింది. కారణం ఎవరో తెలుసా? ఆయన ముందుగానే చెప్పాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమునై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనను బంధించుటకు ఎవరికి శక్తి చాలదు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, తెలిసి తెలియక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు శక్తి లేనివాడు, సిలువలోనే ఉండి ఆయన రక్షించుకోలేకపోయాడు. ఇంకొకళ్ళు అంటారు 3 మేకులు పిక్కోలేకపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పీక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన క్రింద పని చేస్తున్న దేవదూతలు ఉన్నారు. ఒక్క దేవదూత పవర్ ఎంతో తెలుసా? 1,80,000 మందిని చంపాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 1,80,000 మందిని చంపగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి దూతలు ఆయన దగ్గర ఉన్నారు. పేతురు ఆ మల్కు అనే సైనికుడు చెవి తెగ నరికినప్పుడు గెస్సెమనే తోటలో అంటాడు, పేతురు, నేను ఆజ్ఞాపిస్తే నా తండ్రి, నేను అడిగితే నా తండ్రి అనేక వ్యూహముల దేవదూతలను పంపగలడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణాన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని మట్టు పెట్టగలరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను యుద్ధం చేయడానికి రాలేదు, నేను బలియాగం కావడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను సింహముగా రాలేదు, నేను గొర్రెపిల్లగా వచ్చాను. ఆయన ఎవరో తెలుసా? నీ కొరకు నా కొరకు మౌని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన జయించినటువంటి జయవీరుడు.